ప్రస్తుతం పోలవరం డ్యామ్ చుట్టూ తీవ్ర ఆందోళన నెలకొంటూ ఉంది. చాలామంది ప్రముఖులు పోలవరం డ్యామ్ నిర్మిస్తున్న విధానం మీద సాంకేతిక నిబంధనలు పాటించకుండా అది నిర్మిస్తున్న విధానం మీద తీవ్ర ఆందోళన వెలుబుచ్చుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఊహించనంత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలో చేసిన తప్పులను చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉన్నారు, సరిదిద్దుకోలేని తప్పులు చేస్తూ ఉన్నారు అంటూ ఈవెన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాయడం తాజాగా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పోలవరంలో సాంకేతిక అంశాల మీద చాలా అనుమానాలు ఉన్నాయి, ఏదో అక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఏదో ఒక సంస్థకు ఫిర్యాదు కూడా చేయడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తాజాగా రాసిన లేఖ సాంకేతిక లోపాలను సిడబ్ల్యూసి ఎత్తి చూపుతూ ఉంది. గతంలో కాఫర్ డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల అది కోతకు గురైంది. మళ్ళీ ఈ విషయాన్ని ఒప్పుకోరు, మళ్ళీ దాంతో కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 3,000 కోట్ల వ్యయమవుతోంది. అంటే ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే. ఇంతకుముందు కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారట, మొత్తం కోతకు పోయింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే అది చేశారు. గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా డ్యామ్ను పూర్తి చేస్తే ప్రమాదం. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే భారీ ప్రాణ ఆస్తి నష్టం. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్దండి. సిడబ్ల్యూసి డిజైన్లు మార్గదర్శకాల మేరకే పనులు చేపట్టండి. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ. లేఖలో చాలా కీలక అంశాలు కనుక చూస్తే, పోలవరం ప్రాజెక్టు పనులను జనవరి 19, 20, 21వ తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సిడబ్ల్యూసి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓకే, ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ను జనవరి 30న లేఖ రూపంలో సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యామ్ నిర్మించాలి, కానీ 15.5 మీటర్ల నుంచి ప్రధాన డ్యామ్ను నిర్మిస్తున్నారు. దీనివల్ల కాఫర్ డ్యామ్ కింద ఇసుక పొరలు కోతకు గురై డ్యామ్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. టెయిల్ వాటర్ లెవెల్ను ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లు, ఆపై 13.5 మీటర్లకు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్ని ప్రధాన డ్యామ్ దెబ్బతినే అవకాశం ఉంది, ఆ ప్రమాదం పొంచే ఉంది అని సిడబ్ల్యూసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్ అప్ అంటే అలల తాకిడి ప్రభావం అంట, ఇటువంటి అన్ని డిజైన్లు డిజైనర్ ఆఫ్రీ నుంచి ఇంకా అందలేదని సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. డ్యామ్ భూకంపాలకు తట్టుకోగలదా అనే అంశంపై ఆఫ్రీ ఇచ్చిన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అని చెప్పి సిడబ్ల్యూసి ఎత్తి చూపింది. డిజైన్లు ఆమోదం పొందకుండానే పనులు పూర్తి చేయడం, ఆ తర్వాత వాటికి ఆమోదం పొందడం అత్యంత ప్రమాదకరమని సిడబ్ల్యూసి హెచ్చరించింది. ఒకసారి డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కనిపిస్తే వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని, దీనివల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. మరి ఇన్ని లోపాలుండి ఇన్ని సాంకేతిక అంశాలు భయపెడుతూ ఉన్నా కూడా మరెందుకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇన్ని నిబంధనలు ఉల్లంఘించుకుంటూ దాన్ని కట్టాలి? కాసింత ఆగచ్చు కదా. మళ్ళీ ఇంతకుముందు కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి మొత్తం కొట్టకపోయింది, దానికోసం మళ్ళీ 3,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఇవన్నీ కప్పిపుచ్చుకొని జగన్ గారి మీద విమర్శలు చేస్తారు. ఈవెన్ సిడబ్ల్యూసి కూడా ఆగండి నివేదికలు రావాలి అని
చెబుతూ ఉంటే, కొన్ని సాంకేతిక లోపాలు ఎత్తి చూపుతూ ఉంటే ఓవర్కమ్ చేయకుండా ఎందుకు వీళ్ళు ఈ విధంగా మొండిగా ముందుకెళ్తూ ఉన్నారు? జరగబోయే నష్టం ఊహకు కూడా అందదు అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన లేఖలో. మరి ప్రభుత్వం ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా.